ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు కనీసం ఆగలేదు అధ్యక్ష. ఆగలేదు సరికదా, ఇప్పుడు ప్రైవేటీకరణ మరింత వేగవంతం అవుతూ ఉంది అనేసి కార్మికులు ఇప్పుడు రోడ్డెక్కారు అధ్యక్ష. విశాఖ ఉక్కును మొక్కలు మొక్కలుగా చేసి ముందు అమ్మేసి భవిష్యత్తులో పూర్తిగా అమ్మేసే కుట్ర జరుగుతుందని సాక్షాత్తు కార్మికులే ఆందోళన చేస్తూ ఉండే పరిస్థితి ఉంది అధ్యక్ష. కార్మికులతో కానీ కార్మిక సంఘాలతో కానీ ఎవరితో మాట్లాడినా కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండే పరిస్థితి ఉంది అధ్యక్ష. 2025 జనవరి 16న కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కి ప్యాకేజ్ ప్రకటించింది అధ్యక్ష. అది 11,440 కోట్లు ప్రకటించింది అధ్యక్ష. అయితే ఇంకా స్టీల్ ప్లాంట్కి తిరుగుండదనేసి కొందరు నాయకులు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష, 11,440 కోట్ల ప్యాకేజ్ వలన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగలేదు సరికదా. ఇందులో 8,500 కోట్లు మాత్రమే వచ్చింది అధ్యక్ష. ఇంకో 3,000 కోట్లు రావాల్సి ఉంది అధ్యక్ష. ఈ 8,500 కోట్లలో రా మెటీరియల్ కొని స్టీల్ ప్లాంట్ని బ్రతికిస్తారని కార్మికులు నమ్మారు అధ్యక్ష. కానీ స్టీల్ ప్లాంట్ని బ్రతికించే పనులేవి కూడా యాజమాన్యం చేయలేదు అధ్యక్ష. ఎందుకంటే ఈ డబ్బుల్లో ₹1 కూడా ఫ్యాక్టరీ అభివృద్ధికి ఇవ్వలేదు అధ్యక్ష. కోలుకు ₹1 ఇవ్వలేదు అధ్యక్ష. రా మెటీరియల్కి ₹1 ఇవ్వలేదు అధ్యక్ష. జీతాలకు ఇవ్వలేదు అధ్యక్ష. అలాగే కార్మికులు PFకి ఇవ్వలేదు అధ్యక్ష. కార్మికుల డబ్బులు 3,000 కోట్లు వాడేశారు అధ్యక్ష. వాటికి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఒక్క మిషన్ కొత్తది కొనలేదు, ఉన్న మిషన్స్ ని బాగు చేయలేదు అధ్యక్ష. అందులో దేనికి వాడారు అని తీసుకుంటే బ్యాంకులకు కట్టుకున్నారు అధ్యక్ష. అలాగే ఉద్యోగుల తాలూకా BRS కోసము, GST చెల్లింపుల కోసం వాటిని ఉపయోగించుకున్నారు అధ్యక్ష. సో దాని వలన ఈ ప్యాకేజీ వలన ప్రయోజనం లేకుండా అయిపోయింది అధ్యక్ష. వాళ్ళు బ్యాంక్స్ కట్టుకోవడం, BRSకి అలాగే GST చెల్లింపులకి వాడుకోవడం వలన ఇవన్నీ ప్రైవేటీకరణ కోసం చేస్తున్నారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండే పరిస్థితి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, గత కొద్ది రోజులుగా తీసుకుంటే 4,500 మంది సుమారుగా కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు అధ్యక్ష. తొలి విడతలో 1,500 మంది పర్మనెంట్ ఉద్యోగులకి VRS ఇచ్చి పంపించారు అధ్యక్ష. రెండో విడతలో మరో 1,000 మందికి VRS కోసం దరఖాస్తు చేయించారు అధ్యక్ష. ఇప్పటికి 8,000 మంది R కార్డులు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు అధ్యక్ష. కానీ ఉద్యోగాలు ఉండి R కార్డులు ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు తొలగించేస్తున్నారు అధ్యక్ష. గత ఏడాదిగా కార్మికులకి జీతాలు కూడా సక్రమంగా చెల్లించలేదు అధ్యక్ష. ఉద్యోగులకి ఇచ్చే అలవెన్సులు కూడా పూర్తిగా తగ్గించారు అధ్యక్ష. పండుగలకు కూడా ఉద్యోగులు పస్తులుండే పరిస్థితి ఈరోజు స్టీల్ ప్లాంట్లో ఉంది అధ్యక్ష. కరెంటు బిల్లుల్లో కూడా రాయితీలు ఎత్తేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇలా సిబ్బందిని తగ్గించేస్తున్నది కేవలం ప్రైవేటీకరణ కోసమే కార్మికులు ఈరోజు ఆందోళన చెందుతూ ఉన్నారు.